రైట్ ఇక మరి కాసేపట్లో పిఠాపురం నియోజకవర్గంలో కుమరాపురం గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. ఇక్కడ మినీ గోకులాలను ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12,500 మినీ గోకులాలను ప్రారంభించనున్నారు. పిఠాపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను కార్యక్రమాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి కామేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. ఉన్నాయి ఈ లాస్ట్ లో. థ్యాంక్ యూ. హలో, జనిమా చూసుకుంటే ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాట్లన్నీ చేశారని చెప్పొచ్చు. ఇదే వేదిక నుంచి అయితే మాత్రం 12,500 గోకులాలు అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మరికొద్దిసేపట్లో అయితే ప్రారంభించనున్నారు. ఏదైతే ఉందో గత 2 నెలల క్రిందట పల్లె పండుగ వారోత్సవాల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అదే చేశారు. 100కు 100% అని చెప్పొచ్చు. ఏదైతే ఉందో మనమే కాదు పశుపక్షాదులు కూడా హైజినిక్గా ఉండాలి అనే సదుద్దేశంతో గోకులాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం తలపించారు. ఈ నేపథ్యంలో ఆయన ఏదైతే ఆలోచన చేశారో అదే ఆలోచన ఇవాళ కార్యరూపం దాల్సిందని చెప్పొచ్చు. ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి పిఠాపురం రూరల్ ఏదైతే ఉందో పిఠాపురం రూరల్ కుమార్పురం సంబంధించి కుమార్పురంలో అయితే రాష్ట్రంలో తొలి గోకులం అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అయితే మాత్రం ప్రారంభంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిగా చేశారు. ఇప్పుడే బై రోడ్లో మరి కొద్దిసేపట్లో కుమరాపురం గ్రామం నుంచి అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం రాష్ట్రంలో తొలి గోకులను అయితే మాత్రం ప్రారంభించున్నారు. అనంతరం కూడా ఏదైతే ఉందో పిఠాపురం మున్సిపల్ హై స్కూల్కి అయితే చేరుకుంటారు. చేరుకున్న అనంతరం కూడా ఈరోజు సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి పండుగలు అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం అయితే పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం పిఠాపురం పట్టణంలో అయితే ఉన్నాయని చెప్పొచ్చు. దానికి నేపథ్యంలో మనం చూస్తున్నాం సంక్రాంతి శోభ పిఠాపురానికి 4 రోజులు ముందే వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే మొత్తం అధికారులంతా కూడా అన్ని ఏర్పాట్లు డిప్యూటీ సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. ఇప్పటికే మొత్తం కూడా సంక్రాంతి ఫెస్టివల్లో పాల్గొన్న అనంతరం కూడా స్టాల్స్ ఏదైతే ఉందో గోదావరి జిల్లాలో అతి ప్రాముఖ్యంగా చేసుకున్న సంక్రాంతి పండుగకు సంబంధించిన పిండి వంటల స్టాల్స్ కూడా అదేవిధంగా చేనేత వస్త్రాలు అదేవిధంగా పల్లె పండుగ వారోత్సవాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తయిన నేపథ్యంలో అవన్నీ కూడా స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ అన్నీ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మరి కొద్దిసేపట్లో ఇవన్నీ కూడా పరిశీలించిన అనంతరం కూడా ఇదే స్టేజ్ మీద పల్లె పండుగ వారోత్సవాల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని ఇదే స్టేజ్ మీద నుంచి మొత్తం అమలు పరుస్తున్నారని చెప్పొచ్చు. మొత్తం ఈరోజు 12,500 గోకులాలను ఇదే స్టేజ్ నుంచి పవన్ కళ్యాణ్ వర్చువల్గా మొత్తం ఎక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఇప్పటికే మొత్తం అధికారులు పూర్తి స్థాయిగా అన్ని ఏర్పాట్లు చేశారు. మనతో పాటు మాట్లాడేందుకు మహిళలు ఏదైతే ఉందో జనసేన మహిళలు వీర మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ రాక కోసం వెహికల్తో ఎదురు చూస్తున్నాం. మాకు సంక్రాంతి 4 రోజుల ముందే పిఠాపురానికి వచ్చేసింది సంక్రాంతి శోభ అంటూ మనతో పాటు మహిళలు అయితే మాత్రం మహిళా జననేతలు అయితే మనతో పాటు ఉన్నారు. వారితో మనతో పాటు జనసేన మహిళా నేత శంకర కృష్ణవేణి అయితే మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, సంక్రాంతి శోభ మీకు 4 రోజులు ముందే వచ్చేసింది మీ పిఠాపురం నియోజకవర్గానికి. మునుపెన్నడూ ఏ ఒక్క మంత్రి కూడా మీతో ఉండి సంక్రాంతి చేసుకున్న దాఖలాలు ఇతలో తొలిసారిగా ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మీ డిప్యూటీ సీఎం గారు మీతో సంక్రాంతి చేసుకుంటున్నారు. ఎలా ఉంది ఈ ఫీల్? సార్, చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం ఇచ్చేసినప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అలాగే ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రతిరోజు కూడా పరుగులు పెడుతూ రాష్ట్రం అంతా కూడా వెళ్ళి ఆయన పనిచేసేటటువంటి తీరుకి ప్రజలందరూ కూడా ప్రశంసిస్తున్నారు. నిజంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నామండి. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావడం, ఆయనతో కలిసి 4 రోజుల ముందే సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం, ఈరోజు పల్లె పండుగ కార్యక్రమంలో కూడా గోకులాలు 12,500 గోకులాలని
ఇక్కడి నుంచి ఆయన ప్రారంభించడం ఇవన్నీ కూడా చాలా శుభసూచకం అండి. ఎందుకంటే ముక్కోటి దేవతలు పైనుంచి దిగి వస్తారో లేదో తెలియదు, కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏ ఆపద అయినా ఏ కష్టమైనా సరే కానీ వాళ్ళకి ఏ మంచి జరగాలనుకున్నా సరే కానీ ముక్కోటి దేవతల మాదిరే ప్రతి చోటికి కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ఉన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి అయితే ఘన స్వాగతం పలుకుతున్నామండి. అనేక కార్యక్రమాలు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆపదంటే నిన్న తిరుపతి వెళ్ళడం కానీ అంటే ప్రత్యక్షంగా ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు అండి. అంటే అక్కడ అధికారులు చేసినటువంటి తప్పుకో లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఆ జన క్రౌడ్కో నిన్న తిరుపతిలో జరిగినటువంటి ఆ ఘటనకి సంబంధించి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు క్షమాపణ చెప్పడం అంటే ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అన్న తీరులో ఆయన మాట్లాడినటువంటి తీరుకి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఎంతో ప్రశంసిస్తూ ఉన్నారండి. అంటే ఇప్పుడు మీ సంక్రాంతి గతంలో ఎప్పుడు కూడా మీరు డిప్యూటీ సీఎం ఎవరితో చేపించుకోవాలి, మీ పిఠాపురం నియోజకవర్గం అదృష్టం చేసి ఉండాలి. ఈ సంక్రాంతి ఎప్పుడు డిప్యూటీ సీఎం గారితో మీరు జరుపుకుంటున్నారు. మొత్తం చూసుకుంటే మొత్తం ఇక్కడ అంతా కూడా సంక్రాంతి శోభ సంతరించుకుంది. అదేవిధంగా గోవులు కూడా అభివృద్ధిలో ఉండాలి, మనకి గోశాలలు కూడా ఇంపార్టెంట్ అని గోకులాలు ఏర్పాటు చేశారు. దీని మీద మొత్తం మీ నియోజకవర్గం నుంచి ఏమనుకుంటున్నారు గోశాల సంబంధించి? సార్ గోమాతని కామధేను అంటాము. గోమాతని పూజించడం అంటే మన హిందూ సంస్కృతిలో ఒక భాగం. కానీ ఇలాంటి గోకులాలని ఏర్పాటు చేయడం కానీ అది కూడా పిఠాపురం అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నేను తీర్చిదిద్దుతానని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టడం కానీ నిజంగా లోక కళ్యాణం కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ గోకులాలని ఏర్పాటు చేయడం అనేది కూడా అంటే గోవుల వల్ల ఎంత మంచిది. రేపొద్దుట ప్రకృతి వ్యవసాయానికి కావచ్చు, స్వచ్ఛమైనటువంటి నెయ్యి కావచ్చు, పాలు కావచ్చు, ఇవన్నీ కూడా గోవులని సంరక్షించుకునే విధంగా గోశాలని ఏర్పాటు చేయడం అనేది కూడా గో సంరక్షణ కూడా ఆయన చేపట్టడం కూడా దీన్ని హిందూ సంస్కృతి నుంచి కానీ హిందూ సాంప్రదాయంలో కానీ హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నామండి. ఎందుకంటే సంక్రాంతి శోభని 4 రోజుల ముందే తీసుకొచ్చి సంక్రాంతి పండగని అంటే ఆయన గెలిచినప్పటి నుంచి ప్రతిరోజు పిఠాపురం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాదు అనేక ఇక్కడ స్థానిక ఉన్నటువంటి స్కూల్ డెవలప్మెంట్ డిప్యూటీ సీఎం గారు చెప్పనివి కూడా చేస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు ఈ 6 నెలల్లో ఇంత అభివృద్ధి అంటే 4.5 ఏళ్ళలో ఎంత అభివృద్ధి చెందవచ్చు అంటారు పిఠాపురం? 4 నెలలు అంటే మనం ఇంకొక 4 ఏళ్లలో ఒక మినీ సింగపూర్ని చూడబోతున్నామండి. ఏంటి పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవడమే కాకుండా ప్రజలకి అవసరమైనటువంటి ఆయన దృష్టికి వస్తున్నటువంటి ప్రతి సమస్యని తీర్చడమే కాకుండా ప్రజలకి అవసరమైనటువంటి వసతులు కల్పించడం దగ్గర నుంచి స్కూల్ డెవలప్మెంట్ చూడొచ్చు అండి, వాటర్ ప్లాంటేషన్ ఏర్పాటుకు చూడొచ్చు. అలాగే ఇక్కడ శుద్ధకాలం అనేది ఎన్నాళ్ళ నుంచో అక్కడ ప్రభుత్వాలు వెళ్తున్నాయి వస్తున్నాయి కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం లేదు. కానీ అక్కడ కూడా మా అధినేత శాశ్వతమైనటువంటి పరిష్కారాలు తీసుకురావడం ఇది నిజంగా పిఠాపురం నియోజకవర్గ అదృష్టమే కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని అలాగే నారా చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని తీసుకొచ్చుకోవడం ప్రజల అదృష్టం అండి. ఇది పరిస్థితి. సంక్రాంతి శోభ మాకు సంక్రాంతి పండుగ 4 రోజుల ముందే